గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని జూలై మొదటి వారంలో అమలు చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వెబ్లాండ్ నందు వివరాలు కలిగి మే నెల నాటికి ఫార్మర్ రిజిస్ట్రేషన్, పంట నమోదు కంప్లీట్ అయిన రైతుల వివరాలు మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్కి పంపబడ్డాయి. సొంత భూములు కలిగిన రైతులతో పాటు డి పట్టా, అసైన్డ్, ఈనాం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారు. పంట నమోదు కంప్లీట్ అయిన రైతుల వివరాలు మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్కి ఈకేవైసీ రీత్యా పంపబడ్డాయి. ఈ నేమ్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగిన్లో అప్రూవల్ అయ్యాక జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ ద్వారా 6 స్టెప్ వ్యాలిడేషన్ నిర్వహించబడుతుంది. ఈ వ్యాలిడేషన్ పూర్తయ్యాక ఆయా నేమ్స్ ఈకేవైసీకి పంపబడతాయి. ఈ ఈకేవైసీ కంప్లీట్ అయ్యాక అకౌంట్ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉన్న రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమౌంట్ జమ చేయబడుతుంది. రైతు యొక్క ఆధార్తో అథెంటికేషన్ చేయడం ద్వారా ఈ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయబడుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి లాగిన్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా సెర్చ్ విత్ ఆధార్ మీద క్లిక్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే రైతు యొక్క ల్యాండ్ డీటెయిల్స్ చూపిస్తుంది. లింక్ విత్ బయోమెట్రిక్ మీద క్లిక్ ఇచ్చి అథెంటికేట్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్తో మీ ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది. నార్మల్గా మీ ల్యాండ్ కలిగి ఉన్న రెవెన్యూ విలేజ్కి సంబంధించిన సచివాలయం నందు మీ పేరు ఈకేవైసీకి ఎనేబుల్ అవుతుంది. కానీ ఆధార్ సెర్చ్తో ఈకేవైసీ కంప్లీట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో ఉన్న మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ చేసుకొనవచ్చు. ప్రస్తుతానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ చేసుకునే ఆప్షన్ కలదు. కాబట్టి పర్సన్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఈ ఈకేవైసీకి పంపబడిన రైతులలో 98% ఫార్మర్స్ యొక్క ఈకేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్ ద్వారా కంప్లీట్ చేయబడింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం, బయోమెట్రిక్ ఇష్యూస్ లాంటి ఇతర కారణాల వల్ల మిగిలిన 2% లబ్ధిదారులు మాత్రమే రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇచ్చాక మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. సొంత భూములు, డి పట్టా, అసైన్డ్, ఈనాం భూములు కలిగిన రైతులకు పిఎం కిసాన్తో పాటుగా 3 విడతలలో ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కౌలు రైతులకు గత ప్రభుత్వం లాగా 2 విడతలలో అనగా అక్టోబర్ మరియు జనవరి నెలల యందు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ఓపెన్ కేటగిరీకి చెందిన కౌలు రైతులు కూడా అర్హులుగా పరిగణించబడతారు. రాంగ్ ఆధార్ సీడింగ్ వంటి కారణాల వల్ల ఈకేవైసీకి పేర్లు రాని రైతులు ల్యాండ్కి ఆధార్ సీడింగ్ చేసుకున్నాక మాత్రమే వారి వివరాలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి లాగిన్కి వెరిఫికేషన్కి పంపబడతాయి. ఈ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్ట్ జనరేట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ని కలిగి ఉన్నారు, రైతు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ని కలిగి ఉన్నారు, లేదా రైతు మరణించారు వంటి కారణాలతో అనర్హులుగా పరిగణించబడిన రైతులకు గ్రీవెన్స్ రైజ్ చేసుకునే ఆప్షన్ను ప్రొవైడ్ చేస్తారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 45.71 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. కావున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్తో మీ దగ్గరలోని గ్రామ సచివాలయాన్ని సంప్రదించి మీ ఈకేవైసీని కంప్లీట్ చేసుకొనగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.